హలో అందరికి ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? చూసారు కదా! స్ప్రింగ్ ఆనియన్స్ లేదంటే ఉల్లి పరకలు లేదంటే ఉల్లిబొందు ఎలా అయినా చెప్పండి హెల్త్‌కి సూపర్‌గా పనిచేస్తుంది. దాంతో చేసిన ఎగ్ కర్రీ. ఎగ్ కర్రీలో రెసిపీలో కొత్త విశేషాలు ఏమీ లేదు. కానీ దీని హెల్త్ బెనిఫిట్స్ ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి ఇవి తెలిసిన తర్వాత ఖచ్చితంగా మన డైలీ డైట్‌లో ఈ స్ప్రింగ్ ఆనియన్స్‌ని మనం ఖచ్చితంగా యాడ్ చేసుకుంటామనమాట. అంతేకాదు ఇవి ఈవెన్ గార్డెన్‌లో మన ఇంట్లో ఒక పూల కుండీలో కూడా పెంచుకునేంత ఈజీ అండ్ తొందరగా పెరిగిపోయే ఆకుకూర అని చెప్పొచ్చు అనమాట. సో స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఏం లేదు, ఉల్లిపాయ చిన్నగా ఉన్నప్పుడు బేబీ ఆనియన్ కింద ఉన్నప్పుడు చక్కగా అది పెరిగిపోయి దాని మీద వచ్చే పరకనే స్ప్రింగ్ ఆనియన్స్ అని అంటాం. అది తెలిసిన విషయమే. అయితే దీని హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసా? అది చెప్పే ముందు కడాయిలో ఆయిల్ వేడి చేసుకొని దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మంచిగా మగ్గించేయండి. మగ్గిన దాంట్లోనే స్ప్రింగ్ ఆనియన్స్ని చూసారు కదా, నేను కొంచెం పెద్దగా కట్ చేశాను. ఇంకా సన్నగా తురుముకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. ఆ స్ప్రింగ్ ఆనియన్స్ని యాడ్ చేసుకొని ఉప్పు పసుపు యాడ్ చేసి మగ్గించేస్తున్నాను. ఎక్కువసేపు ఆకుకూర అని చెప్పాను కదా, ఒక 4 to 5 minutes లోపే చక్కగా మగ్గిపోతుంది. సో ఈ హెల్త్ బెనిఫిట్స్కి వచ్చేస్తే ఏంటంటే డైజెషన్కి చాలా చాలా మంచిది. ఎందుకంటే చాలా ఎక్కువ ఫైబర్ ఉంటుంది దీంట్లో. విటమిన్స్ ఏ, సి, కే ఉంటాయి. విటమిన్ ఏ గురించి చెప్పక్కర్లేదు, దాని బెనిఫిట్స్ గురించి చెప్పక్కర్లేదు కదా. అలానే మినరల్స్తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండటం వల్ల ఇది ఎలాంటి డిసీజెస్ని రానివ్వదనమాట. ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది. హార్ట్కి చాలా మంచిది, కంటి చూపుకి చాలా మంచిది. అలానే వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాల్సిందనమాట. షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచి బోన్ హెల్త్ని చాలా బాగా పెంచుతుంది. అలానే స్కిన్ ఇంకా హెయిర్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఎందుకో తెలుసా? ఇందులో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఆనియన్ షాంపూస్, ఆనియన్తో చేసిన ప్రొడక్ట్స్ని హెయిర్కి వాడుతున్నాం కదా, ఎందుకంటే అందులో సల్ఫర్ ఉంటుంది. అదే ఇంటేక్గా తీసుకుంటే, ఫుడ్ రూపంలో తీసుకుంటే ఇంకా ఇంకా మంచిది. దీంట్లో వేసిన ఎగ్స్ ఎడిషనల్ కాల్షియం ఇంకా ప్రోటీన్ అందిస్తూ ఉంటాయి కదా. సో అన్నీ కలిపిన ఒక హెల్దీ రెసిపీ ఏంటంటే ఇలా ఉల్లిబొందు లేదంటే స్ప్రింగ్ ఆనియన్స్తో చేసుకునే ఎగ్ కర్రీ. సింపుల్గా చేసేసుకోవచ్చు. 5 minutes ఫర్ 10 minutes ఎగ్స్ ఉడకబెట్టుకుంటే. నచ్చిందా మీకు? తప్పకుండా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.